ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. హోమియోపతి వైద్యంతో చక్కని ఆరోగ్యం పొందొచ్చని, మరీ ముఖ్యంగా మధుమేహానికి చక్కని మందులున్నాయని, హోమియో మందుల ద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్తి బుల్లిస్వామిరెడ్డి ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహించే ఉచిత హోమియో 177 మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రస్ట్ డైరెక్టర్ ఉమ్మడి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి హోమియో మెడికల్ క్యాంపును ప్రారంభించిన అనంతరం అన్నారు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్తి బుల్లిస్వామిరెడ్డి తమ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల 3వ శనివారం నాడు రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యుల సహకారంతో ఉచిత హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా ఈ రోజు 177వ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ డైరెక్టర్ ఉమ్మడి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, విశాఖకు చెందిన చిర్ల సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఎస్ఆర్ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డితో కలిసి హోమియో మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులను ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్తి లక్ష్మణరెడ్డి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తాడి సుబ్బిరెడ్డి, వెలగల శివారెడ్డి, ఉద్దగిరి ఆంజనేయులు, చిల్ల రామకృష్ణారెడ్డి, చింతా వెంకటకృష్ణారెడ్డి, జీవీవీఎస్ఎన్ మూర్తి, తాడి శ్రీనివాసరెడ్డి, ఓగిరెడ్డి రామారెడ్డి, ఎస్వీవి సత్యనారాయణ రెడ్డి, కేబీఎస్ఎన్ రాజు, హోమియో వైద్యులు సుమా, మాధురి, విమల, తేజస్వి, పద్మావతి, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. నెల పూర్తయితే రాబోతే డిఫరెంట్గా అవుతున్నాయి, చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇంకా కాకపోతే ఇది ఒక్కళ్ళు చేయాలంటే అంటే చెప్పడం తేలికే కానీ చేయటం అనేది చాలా కష్టంతో కూర్చునే పని. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అయితేనే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి మరి చైర్మన్ గారు అన్నయ్య గారి దగ్గరగా మన మౌత్ పబ్లిసిటీ మనం ఎంత బాగా చెప్తే అంటే మనకి పనిచేసే విధానాన్ని బట్టి మరి నవేడేస్ మీరు చూస్తూ ఉన్నారు. అలోపతి అంటే మనం డైరెక్ట్గా మనం ఎంబీబీఎస్ డాక్టర్ల దగ్గర వాడేది అది దీర్ఘకాలికంగా మనం ఒకసారి మొదలు పెడితే వాడుతూనే ఉండాలి. అట్లా కాకుండా హోమియోలో కానీ ఆయుర్వేదంలో కానీ ఒక ప్యూరిటీ ఉండడానికి అవకాశం ఎక్కువ అంశం డాక్టర్లు చెప్తారు. అదేంటంటే కొంచెం క్లియర్ అవుతుంది. ప్రతిదీ దీనిలోనే క్లియర్ అవుతుంది అనలేము. ఎమర్జెన్సీ కేసులో లేదా ఆపరేషన్లో తప్పు అల్లోపతి కూడా డిపెండ్ అవ్వాలి మనం. కాబట్టి ఈ మూడు కళలు అంటే ఇక రెండే కళలు ఉన్న ఈ 3 వైద్యాలు కూడా మంచివే, దేన్ని మనం కాదని అనలేము. కానీ హోమియో కూడా అంటే కొంత తత్వాన్ని బట్టి అందరికీ ఒకలా పనిచేస్తాయంటే కూడా అదేం చెప్పలేము. వాళ్ళ జెనెటికల్ ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళ తత్వాన్ని బట్టి కూడా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయి. కాబట్టి మరి మనం పనిచేసిన వాళ్ళం ఇది ఈ రకంగా మన చోట ఉంది, ఇక్కడ ఉచితంగా ఉంటుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలకి మనందరం కూడా ఇక ఎవరైతే వచ్చి ఇక్కడ తగ్గించుకోగలిగారో వాళ్ళందరూ కూడా ప్రసారం చేయవలసిన బాధ్యత మరీ ముఖ్యంగా వాళ్ళందరి మీద ఉంటుంది. కాబట్టి అలాగే మన గ్రామం తాలూకు ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ కూడా తోడ్పాటును అందిస్తే మరి ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి మరి తప్పనిసరిగా ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలతో మనకి మంచి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అలాగే 100 క్యాంపులు నిర్వర్తించాలనుకున్నాం. 100 అయినాయి. మన టార్గెట్ 200 అనుకున్నాం. 177 నెలల నుంచి జరుగుతుంది. మరి మీరు తీసుకున్న ప్రతి వారు కూడా మౌత్ టాక్తో అంటారు దాన్ని. మనకి ఇక్కడికి వచ్చి మీకు ఆ మెడిసిన్ ఎలా పనిచేసిందో చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి వచ్చి వాళ్ళు అందరికీ ఒకటే మనవి, ఇది మీరు ఈ నెలలో మీకు ఎలా సంతృప్తి ఇచ్చినట్లయితే ఆ పక్కనే అనారోగ్యంగా బాధపడే వారికి ఇంకైనా చెప్పి మీరు ఇక్కడికి పంపించి వారి చేత కూడా మెడిసిన్ తీసుకుని ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేయగలరని చేస్తారని కోరుతూ ఇన్సులిన్ వాడడానికి ఇన్సులిన్ అవసరం లేకుండా మన సిజిజం మదర్ టీచర్తో ఒక ట్యాబ్లెట్ ఒక పూట వాడుతూ 3 పూట్ల సిజిజం వాడుతూ 70+ ఆవిడనమాట. మీకు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి మాట్లాడచ్చు డౌట్ ఉంటే. ఆవిడ 6 మంత్స్ నుంచి ఓన్లీ మన మదర్ టీచర్తో ఇన్సులిన్ అవసరం లేకుండా మెడిసిన్ వాడుతూ నార్మల్ షుగర్ తెచ్చుకున్నారు.
అది ఇలా చాలా ఉన్నాయండి. హోమియోతో మంచి మంచి సదుపాయాలు ఉన్నాయి. మీరు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. ఇక్కడ చాలా ఖర్చు పెట్టి సార్ మన కోసం అందరి కోసం ఇది చేస్తున్నారు. ఇది చాలా మంది స్టాఫ్ కూడా వాళ్ళ టైము ఇక్కడ స్పెండ్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. ఇదంతా మన చుట్టుపక్కల వాళ్ళ కోసం, మన గ్రామస్తుల కోసం, ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కోసం. కాబట్టి మీరు కూడా అందరికీ చెప్పి ఈ అవకాశాన్ని వినియోగపరచుకుంటారని కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.